ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. భగవద్గీతలోని 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగములోని 22వ శ్లోకం. ఇది అందరికీ తెలిసినదే. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. దీని మీనింగ్ అందరికీ తెలిసినదే, కానీ మరికొంత వివరంగా నేను అర్థం చేసుకున్నది నేను చెప్తాను. ముందు శ్లోకం యొక్క అర్థం చదువుతాను. పరమేశ్వరుడనైన నన్ను నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావముతో సేవించువారి యోగక్షేమములను నేనే వహింతును. అప్రాప్త వస్తు ప్రాప్తిని యోగము అని అందురు. యోగం అంటే అప్రాప్త వస్తు ప్రాప్తిని. దీని గురించి నేను మళ్ళీ వివరిస్తాను. ప్రాప్తించిన వస్తు రక్షణమును క్షేమము అని అందురు. ఇక్కడ అనన్య చింతయంతో మాం అంటే వివరణ ఇచ్చారు. ప్రాపంచిక భోగములన్నిటి యందలి ఆసక్తిని త్యజించి, ప్రాపంచిక భోగాలంటే లౌకికమైన కోరికలు, భోగాలు, కేవలము భగవంతుని యందే స్థిరమైన దృఢమైన భక్తి గలవారును, భగవంతుడు తప్ప ఇతరులెవ్వరును ఉపాస్యులు కారని నమ్మిన వారును, భగవంతుడే పరమాశ్రయుడు, పరమగతి, పరమ ప్రేమాస్పదుడని భావించువారును అగు ఏకనిష్టాపరులైన పరమ భక్తులను అనన్య భక్తులు అని అంటారు అని ఉంది. ఇక్కడ నిష్కామ భావంతో భగవంతుని చింతన చేయడం అంటే ఏ కోరికలు కోరకుండా, ఇప్పుడు మనము భగవంతుణ్ణి కోరికలతో పూజిస్తాము. ఎవరైనా చాలా మటుకు మనం భగవంతుణ్ణి కోరికలతో పూజిస్తాము. కానీ ఏ కోరికలు లేకుండా భగవద్భక్తితో భగవంతుణ్ణి పూజించడం అనేది నిష్కామ భావము అని అంటారు. అన్ని సమయముల యందును నిరంతరము అవిచ్ఛిన్నముగా భగవచ్చింతన చేయుచు, ఏకాంతమున సాధన చేయుచు, అతని ఆజ్ఞానుసారమే నిష్కామ భావముతో భగవదనుగ్రహము కొరకు పాటుపడుచుండుటయే అతని చింతన చేయుచు నిష్కామ భావంతో భజించుట అందురు. నిష్కామ భావంతో అనన్య భక్తితో భగవంతుణ్ణి భజించడం అని ఇది అర్థం అన్నమాట. ఇటువంటి వారి యోగక్షేమాలను భగవంతుడు తను బాధ్యత వహిస్తాడు అని చెప్పినాడనమాట. ఇక్కడ ప్రాప్తింపని వస్తువు యొక్క ప్రాప్తిని యోగమని, ప్రాప్తించిన వస్తువు యొక్క పరిరక్షణమును క్షేమమని అందురు. కనుక భగవత్ప్రాప్తి కొరకై లభించిన సాధనలను అన్ని వివిధములైన విఘ్నముల నుండి, బాధల నుండి రక్షించుట, ఆ సాధనలోని లోపమును సవరించి భగవత్ప్రాప్తి కలిగించుట, ఇదియే అనన్య భక్తుల యోగక్షేమములను వహించుట యగును. మహాభక్తుడైన ప్రహ్లాదుని జీవితము ఇందుకు చక్కని నిదర్శనము. హిరణ్యకశిపుని వలన అతని సాధనకు విఘ్న పరంపర ఏర్పడినను భగవానుడే అన్ని విధములా అతనిని రక్షించి కడకు పరమప్రాప్తిని ప్రసాదించెను. చిన్న పెద్ద భేదములు లేకుండా సమస్త విశ్వమునందు గల అనంత జీవరాశుల పోషణ భారమును భగవానుడే మోయును. వారిలో తన చింతన చేయువారు, చేయని వారు అను భేదములకు తావీయక సహజముగానే పరమ సుహృద భావముతో అందరి యోగక్షేమములను వహించుచుండును. ఇక పరమ భక్తుల యోగక్షేమములను వహించుచుండునను విషయమును గూర్చి చెప్పవలసిన పని లేదు. భగవంతుడు అందరి యోగక్షేమాలు చూస్తూ ఉంటాడు. కానీ భక్తుల విషయంలో అనుక్షణము కేవలము భగవచ్చింతన యందే నిమగ్నులై ఉందురు. ఇక పరమభక్తుల యోగక్షేమములను వహించుట అను విషయమును గూర్చి చెప్పవలసిన పని లేదు. మహాభక్తులు అనుక్షణము కేవలము భగవచ్చింతన యందే నిమగ్నులై ఉందురు. భగవంతుడు తప్ప వారికి మరి ఏ విషయము పట్టదు. ఇట్లు నిత్యాభియుక్తులైన భక్తుల యోగక్షేమములను ఆయనే చూచును. ఎట్లంటే తల్లి యొడిలో పెరుగు పసి శిశువు తల్లిని మాత్రమే ఎరుగును. అతనికి అవసరములకు వస్తువులను తక్షణమే తల్లియే చూచును.
తద్రక్షణను తల్లియే చుచును. ఆ శిశువునకు ఏమీయూ తెలియదు. సమయమునకు తగినట్లుగా అతని అవసరములు ఆమెయే తీర్చును. అదే విధముగా నిత్యాభియుక్తులైన భక్తుల యొక్క లౌకిక పారమార్థిక అవసరములను అన్నింటినీ భగవంతుడే తీర్చుచుండును, రక్షించుచుండును. తల్లి మీదనే ఆధారపడు సంతానమునకు హితకరములైన విషయములను వారి నిర్ణయములకే విడిచిపెట్టక స్వయముగా ఆమెయే చూచుచుండును. ఇది పాయింట్ చూడండి. వారి నిర్ణయములకే విడిచిపెట్టక అంటే మనము కోరినవే కాదు, మనము కోరుకున్నట్లు కాదు, భగవంతుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అట్లా మనల్ని తయారు చేస్తాడు. భగవంతుడు తన భక్తుల యథార్థ హితమును తల్లి కంటే ఎక్కువగా విచారించును. భక్తుల అవసరములను గమనించి వాటిని సమకూర్చును, వారిని కాపాడుచుండును. భక్తుల సమకూర్పబడు వస్తువులు ఐహికములా పరమార్థికములా అను ప్రశ్నలకు ఇచ్చట తావులేదు. భక్తులకు యథార్థముగా అన్ని విధములుగాను హితకరములైన వాటిని మాత్రమే అతడు సమకూర్చును. అట్లే భక్తునికి ఏ వస్తువు లేనిచో అతడు భగవంతుణ్ణి మరిచిపోవును. దానిని సమకూర్చి కాపాడుటయు అతని యోగక్షేమ విచారణలోని భాగమే. భక్తునకు శ్రేయస్కరములైన వస్తువులను భగవంతుడు స్వయముగా తానే సమకూర్చి వాటిని పరిరక్షించును. అవి లౌకికమైనవి అయినను కావచ్చును, లేక సాధనకు సంబంధించినవైనను కావచ్చును. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లౌకికమైనవైనను కావచ్చు, మన సాధనకు సంబంధించినవైనను కావచ్చును. భగవత్పరాయణులై అనన్య చిత్తముతో నిరంతరము భగవంతుణ్ణే చింతన చేయుచు అన్ని పనులను నిర్వహించు వారి యొక్క భారమును ఇతరములైన ఏ విషయముల యందును కోరిక, ఆసక్తి, చింతన లేని వారి యొక్క జీవన నిర్వహణ భారమంతయు భగవంతుడే భరించును. మనం అంతా భగవంతుడే చూసుకుంటాడని మనం వదిలేస్తాం, కానీ మన మనసు మాత్రము బాహ్య విషయాలపై ఎక్కువగా ఉంటుంది. చాలామందికి అంతా భగవంతుడే చూసుకుంటాడు అని నమ్మకం ఉంటుంది, కానీ మన మనసు కూడా పూర్తిగా భగవంతునిలోనే ఉండిపోవాలి, భగవంతుని సాధనలోనే ఉండాలన్నమాట. అప్పుడు మనము పూర్తిగా భగవంతునిపై భారము వేసి బ్రతకగలము ధైర్యంగా. మామూలుగా భగవంతుడు చూసుకుంటాడు అని నమ్మకంతో అంత భగవంతునిదే భారము అంటాము, కానీ కోరిక, ఆసక్తి, చింతన లేని వారి యొక్క జీవన నిర్వహణ భారమంతయు భగవంతుడే భరించును. ఏ కోరికలు ఉండకూడదు, లౌకికమైన కోరికలు కానీ ఏది ప్రాప్తించిందో దానితోనే మనము మన నిర్వహణ చేస్తూ ఉండాలి. విధి నిర్వహణ, ప్రారబ్ధ కర్మ. మనము ఆశతో ఎక్కువ కోరికలు కోరకూడదు. మన ధర్మము మనము నెరవేరుస్తూ మనకు ప్రాప్తించినది మనము నిర్వర్తిస్తూ భగవంతునిపై భారము వేసి జీవన నిర్వహణ అంటే అదే జీవన నిర్వహణ భారమంతయు భగవంతుడే భరించును. ఇటువంటి భక్తి ఉన్నప్పుడు పూర్తిగా మన నిర్వహణ అంతా భగవంతుడే భరిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వదర్శి, పరమ హృత్సహృదుడైన భగవానుడు తన భక్తుల యొక్క అన్ని విధములైన యోగక్షేమములను వహించును. అందులో ఎట్టి లోపము కానీ విపరీత పరిణామము కానీ ఉండదు. భగవన్ నిర్ణయము వలన భక్తునకు ఎల్లప్పుడూ సుఖము, శాంతి, ప్రేమ, ఆనందము లభించుచుండును. అట్టి భక్తునకు అతి శీఘ్రముగా భగవత్ సాక్షాత్కారం లభ్యమవును. కావున ఇచ్చట యోగమనగా భగవత్ స్వరూప ప్రాప్తి అనియు, క్షేమమనగా తత్ప్రాప్తికై చేయు సాధన సంరక్షణ అని అర్థము చెప్పబడినది. పుస్తకంలో ఉన్నది చదివాను. ఇప్పుడు నేను ఈ శ్లోకానికి అర్థం చేసుకున్నదేదో ఇప్పుడు నా ఛానల్లో నేను ఏర్పాటు చేస్తాను. మన యోగక్షేమాలు భగవంతుడు చూసుకోవాలంటే నిరంతరము భగవత్ స్మరణలో గడపాలి. మన విధి నిర్వహణములు నిర్వర్తిస్తూ ఇతర లౌకికమైన కోరికలు కోరకుండా భగవత్ చింతన తప్ప వేరు ఆలోచనలు లేకుండా భగవద్భావముతో గడపడాన్ని అనన్య భక్తి అంటారు. ఇది నేను రాసినదండి. ఇటువంటి భక్తుల యొక్క యోగక్షేమాలు నేను వహిస్తాను అని భగవానుడు చెప్పాడు. అంటే ఇతర దేవతలపై భక్తి కలిగి యోగము అంటే మనకు సాధనలో లభించిన స్థితి ఉండొచ్చు. పూర్వజన్మ పుణ్య ఫలితముగా మన సాధన ఎక్కడ ఆగిపోయి ఉంటుందో మరలా అక్కడే మనము అక్కడి నుంచి మన జన్మ మళ్ళీ మొదలు అవుతుందన్నమాట. ఆ సాధన అనేది మనకు యోగంగా మనలో ఉంటుంది. ఇది యోగము అంటే మన సాధన వల్ల మనకు లభించిన ప్రాప్తిని యోగము అంటారు.
సాధన వలన మనకు ఏదైతే ప్రాప్తించిందో ఈ యోగాన్ని కాపాడే బాధ్యత భగవంతునిది అన్నమాట. అందుకే యోగక్షేమము అంటారు. మరలా మన సాధనకు ఏవైనా అడ్డు తగులుతుంటే వాటిని భగవానుడు మనకు విఘ్నం కలగకుండా వాటిని తొలగిస్తాడు. దీనిని క్షేమము అంటారు. మన యోగానికి ముందుకు సాగడానికి భగవంతుడు మనకు కలిగే విఘ్నాలను పారద్రోలుతాడు. దీనిని క్షేమము అంటారు. భగవంతుడు చేస్తున్న మనకు క్షేమము, దీనిని యోగక్షేమములు అంటారనమాట. ఈ యోగక్షేమములు చూసే బాధ్యత నాది అనన్య భక్తులకు అని భగవానుడు ఇందులో చెప్పినాడు. మనకు లభించిన ఈ యోగాన్ని మనము నిరంతరంగా మరలా భగవద్ధ్యానంలో గడపడానికి అడ్డు తగిలే మార్గాలను భగవంతుడు వాటిని నిర్మూలిస్తాడనమాట. అంటే మనకు అడ్డు తగలకుండా వాటిని మనల్ని కాపాడుతాడు. ఇది మన క్షేమము చూడడము అని అర్థము. మన యోగ సాధనకు అడ్డు తగిలే వాటిని భగవంతుడు నిర్మూలిస్తాడు. అంటే వాటిని మన దరి చేరనీయడు. ఒకవేళ మనము అందులో పడిపోతున్నా కానీ మనల్ని పైకి లాగుతాడనమాట. మన యోగాన్ని మనము పోగొట్టుకున్నప్పుడు భగవంతుడు మరలా మనల్ని పైకి లాగుతాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? అనన్య భక్తి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అందుకే మీ యోగక్షేమాలను నేను చూసుకుంటాను అని ఈ శ్లోకంలో చెప్పాడు. మనకు సాధన ద్వారా లభించిన యోగాన్ని మనము పోగొట్టుకొనకుండా భగవంతుడు క్షేమంగా చూస్తాడు. ఇది బాహ్యంగా కావచ్చు, లౌకికంగా కావచ్చు, అంతర్గతంగా కావచ్చు, బాహ్యంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఏదైనా సరే ఇది అనన్య భక్తి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. దీనినే నీ యోగక్షేమాలు భగవంతుడు చూస్తాడు, భక్తుని యోగక్షేమాలు భగవంతుడు చూస్తాడు అనే మాటకు అర్థం ఇది. ఈ యోగక్షేమాలకు అనే మ్యాటర్కు నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నది, నా విషయంలో జరిగినది ఇప్పుడు నేను చెప్తున్నాను. నేను మామూలుగా ఏది పట్టించుకోకుండా కేవలం పుస్తకం సాయికోటి రాయడము, పాటలు పాడుకోవడము, భజన్స్కు పోవడము, గుళ్ళకు పోవడము, ఇంటి పనులు చేసుకొని నా పనిలో నేను నిమగ్నమై ఉంటాను. ఇది ఒక స్థితి అన్నమాట. ఇదేంటి నాకు కలిగిన భగవానుడు నాకు ఇచ్చిన యోగం అన్నమాట ఇది. దీన్ని మరలా నేను దిగజార్చుకోకుండా భగవంతుడు ఒక మార్గంలో, మనము మరలా వేరే మార్గంలో వెళ్తామనుకో, ఇప్పుడు బాహ్య విషయాలు లేకుండా కేవలం మనసును అంతర్గతం చేసుకొని చేస్తున్న సాధన ఇది మరలా బాహ్య విషయంలోకి పోతుంది. మన మనసు ఎవరన్నా పరిచయం కావడం, లౌకిక ప్రపంచం యొక్క మాటలు, ఇతరుల గురించిన మాటలు, ఇతరుల మీద నిందారోపణ చేయడము, వాళ్ళ పనులను మనం తప్పుపట్టడము, ఇది బాహ్య ప్రపంచంలో మళ్ళా మనసు పోతుందన్నమాట. ఒక టైంలో అలా జరుగుతూ ఉంది నాకు. మరలా బాహ్య ప్రపంచంలోకి నేను వెళ్ళడము, మనుషుల యొక్క వారిట్లా వీరిట్లా అని మనము మాట్లాడుకోవడము జరుగుతుంది. దీనివల్ల మనము ఇంతకుముందు సాధించిన సాధన ఫలితము వేస్ట్ అయిపోతుందన్నమాట. భగవానుడు నేను అటు వెళ్తూ ఉన్నా కానీ మరలా నాకు భగవంతుడు ఇలా లాగేశాడు. అది ఎలాగా? మరలా ఈ రాజగుహ్యం యోగము నాతో చదివించి నా మనస్సు ఇలా పరివిధాలుగా బయటికి వెళ్తుంది, వద్దు మరలా నువ్వు అంతర్గతంలోకి మనసు పెట్టు అని నన్ను మరలా ఈ అధ్యాయము చదివేలాగా చేసినాడు. ఇది యోగక్షేమం అన్నమాట. అంటే మనకు కలిగిన యోగంని భగవంతుడు మరలా క్షేమంగా చూస్తాడు. ఇది అనన్య భక్తికి మాత్రమే ఉంటుంది. అంటే అనన్య భక్తి అంటే నాది అనన్య భక్తి అని కాదు, పూర్తిగా శరణాగతి అయిన వాళ్ళకు ఇది జరుగుతుంది. ఇలా నా గురించి ఎందుకు చెప్పినానంటే సాధకులకు ఇది తప్పక జరుగుతుంది. మనం ఒక దారిలో వెళ్తూ ఉంటాము కానీ మనల్ని మాయాశక్తి మళ్ళా ప్రక్కకు లాగుతుంది. ఇది గమనించుకోలేము, మన మనసు గమనించదు, పూర్తిగా మునిగినాక గమనిస్తుంది. అలా లేకుండా భగవానుడు మునగక ముందే కొందరిని బయటికి లాగుతాడు. మునిగిపోతే తర్వాత మునిగిపోయిన వాళ్ళను వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళను పైకి లాగుతాడు. ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. బాగా గమనించుకుంటే ప్రతి ఒక్కరి విషయంలో జరుగుతుంది. సాధన
పరులకు అంటే లౌకిక చింతన లేకుండా, కేవలము బాహ్య చింతన లేకుండా, కేవలము అంతర్గతంగా భగవానుని సాధన చేసే వాళ్ళకి ఇది తప్పకుండా జరుగుతుంది ఇటువంటి విషయాలు. అందుకు నేను ఇలా ఏర్పాటు చేశాను. నా విషయంలో జరిగింది కాబట్టి, జరుగుతూ ఉంది కాబట్టి నేను ఇలా ఏర్పాటు చేసినాను. ఇందులో చెప్పినాను ఇలా ఉంటుంది, సాధకులకు ఏర్పడే అడ్డంకి ఇలా ఉంటుంది. అందులో పడిపోకుండా భగవానుడు మరలా పైకి తీసుకొని రావడమే మన యోగానికి భగవానుడు క్షేమము కలిగించడం అని అర్థము. కేవలము మన సంసారాన్ని భగవద్భక్తులు తనను ఆశ్రయించినందుకు తన సంసారాన్ని తనను కాపాడడమే కాదు, మనకు కలిగిన యోగాన్ని కూడా భగవానుడు కాపాడుతాడు. మనకు భక్తి ద్వారా మనకు ప్రాప్తించిన ఫలాన్ని కూడా మనము వదులుకోకుండా భగవానుడు కాపాడుతాడనమాట. దీని అర్థం యోగక్షేమం అనే అర్థం ఇది. నాకు అర్థమైనంత వరకు నేను ఇలా చెప్పగలిగినాను. ఇప్పుడు 23వ శ్లోకం యొక్క అర్థము. ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే. కానీ వారి పూజలు అవిధి పూర్వకములైనవి, అనగా అజ్ఞానముతో కూడినవి. మరొకసారి చదువుతాం. ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే. కానీ వారి పూజలు అవిధి పూర్వకములైనవి, అనగా అజ్ఞానముతో కూడినవి. దీనికి మరికొంత వివరణ. శ్రద్ధయాన్వితాహ అంటే ఇక్కడ శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు అన్నారు కదా, వారి గురించి ముందు చెప్తున్నారు. వేదశాస్త్రములలో వర్ణింపబడిన దేవతల యందును, వారి ఉపాసనల యందును, స్వర్గాది ప్రాప్తి రూప తత్ఫలముల యందును ఆదరపూర్వకమైన దృఢ విశ్వాసము గలవారిని శ్రద్ధయాన్వితాహ అను పదము సూచించును. శ్రద్ధాధరములు లేక దంభముతో యజ్ఞాది కర్మల ద్వారా దేవతలను సేవించువారు ఈ శ్రేణికి చెందరు. వారు అసురీ ప్రకృతి కలవారుగా పరిగణింపబడుదురు అని తెలుపుటకు ఈ విశేషణం ప్రయోగింపబడినది. శ్రద్ధయాన్వితులు అంటే భక్తులలో కూడా ఉంటారండి. ఎవరికి నచ్చని విధం కొందరు చేస్తూ ఉంటారు. దాంట్లో ఉంటే మేము నాకు ఇదే పద్ధతి, భక్తితో భగవంతునికి ఏదో ఒకటి సమర్పణ చేయడం చాలు అనుకునే విధంగా భక్తులు కూడా ఉంటారు. కానీ ఇక్కడ శ్రద్ధయాన్వితులు అంటే వేదశాస్త్రాలలో వర్ణింపబడిన దేవతల యందును, వారి ఉపాసనల యందును, స్వర్గాది ప్రాప్తి రూపతత్వముల యందును ఆదరపూర్వకమైన దృఢ విశ్వాసము గలవారు. ఇటువంటి భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ ఈ శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు వేరే దేవతలను పూజించినప్పటికీ నన్ను పూజించునట్లే. కానీ వారి పూజలు అవిధి పూర్వకములైనవి, అనగా అజ్ఞానముతో కూడినవి. దానికి వివరం. ఇట్టి మనుషులు అన్య దేవతలను పూజింతురు, అనగా అవిధ పూర్వకముగా భగవంతుణ్ణి పూజించుట అని ఎందుకు చెప్పినారన్న దానికి ఉంది. అది అవిధ పూర్వక. ఇటువంటి భక్తులు అవిధి పూర్వకములైనవి అని ఎందుకు ఇచ్చినారన్న దానికి వివరం ఉంది. కోరికలు సిద్ధించుటకు శాస్త్రములలో తెలుపబడిన రీతిగా ఆయా దేవతలను యజ్ఞాది కర్మల ద్వారా భక్తి శ్రద్ధలతో పూజించుట అన్య దేవతలను పూజించుట యగును. సమస్త దేవతలను భగవంతుని అంగములే. కోరికలు సిద్ధించుటకు శాస్త్రములలో తెలుపబడిన రీతిగా ఆయా దేవతలను యజ్ఞాది కర్మల ద్వారా భక్తి శ్రద్ధలతో పూజించుట అన్య దేవతలను పూజించుట యగును. కోరికలు సిద్ధించుటకు శాస్త్రాలలో చెప్తారు కదా, ఇట్లా చేయమని అట్లా చేయమని. అట్లా భక్తితో పూజించిన వాడు అన్య దేవతలను పూజించినట్లు అనమాట. సమస్త దేవతలను భగవంతుని అంగములే. సమస్త దేవతలను భగవంతుని అంగములే. భగవంతుడే వారందరికీ స్వామి. వాస్తవముగా భగవంతుడే వారి స్వరూపములలో ప్రకటితమగుచున్నాడు. మిగతా దేవతలందు భగవంతునిలోని శరీర భాగాలుగా మనకు చెప్తున్నారు. ఈ తత్వము నెరుంగక ఆ దేవతలను భగవానుని కంటే వేరుగా భావించి సకామ భావముతో వారిని పూజించుట భగవంతుని అవిధి పూర్వకముగా పూజించుట యగును.
ఈ తత్వం ఎరుంగక వేరే దేవతలను పూజిస్తున్నామని భావంతో పూజించినప్పుడు అది అవిధిపూర్వకము అని చెప్పినారనమాట. అన్య దేవతలను పూజించడం ద్వారా భగవంతుని విధిపూర్వకముగా ఎట్లు పూజింపవచ్చును, దాని ఫలమేమి? క్వశ్చన్ వాళ్ళే ఇస్తారండి, మళ్ళీ ఆన్సర్ కూడా ఇందులో ఉంటుంది. గీతా మకరందం తప్పకుండా చదవండి, చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ప్రశ్న, అన్య దేవతలను పూజించడం ద్వారా భగవంతుని విధిపూర్వకముగా ఎట్లు పూజింపవచ్చును, దాని ఫలమేమి? ఇతర దేవతలు కూడా భగవంతుని యొక్క అంగములగుట వలన వారందరూ భగవత్ స్వరూపులే అని భావించి భగవత్ప్రాప్తికై నిష్కామ భావంతో ఆ దేవతలను శాస్త్రోక్త రీతిగా భక్తి శ్రద్ధలతో పూజించుటయు, ఆ దేవతలను పూజించుట ద్వారా భగవంతుని విధిపూర్వకముగా పూజించుటయే అగును. దీని ఫలము కూడా భగవత్ ప్రాప్తియే. ఇది కొంచెం అర్థం చేసుకోవాలంటే కష్టమండి. ఫస్ట్ ఏమంటారు, వాళ్ళను పూజించుట అజ్ఞానం అంటారు, మళ్ళీ వీళ్ళని నా స్వరూపంగా పూజించడం కూడా కరెక్టే అంటారు. అది అర్థం చేసుకోవడం కష్టం అనమాట. ఇతర దేవతలు కూడా భగవంతుని యొక్క అంగములకుట వలన వారందరూ భగవత్ స్వరూపులే అని భావించి భగవత్ప్రాప్తికై నిష్కామ భావముతో ఆ దేవతలను శాస్త్రోక్త రీతిగా భక్తి శ్రద్ధలతో పూజించుటయు, ఆ దేవతలను పూజించుట ద్వారా భగవంతుని విధిపూర్వకముగా పూజించుటయే అగును. అంటే మనం వేరే దేవతలను పూజించినప్పుడు కూడా అది భగవానుడే అని పూజించాలి. వారికి ఇప్పుడు పలానా దేవతను కోరికల కోసం పూజిస్తుంటాం, అది కూడా పూర్ణరూపుడైన మనకు భగవానుడే అని అనుకొని మనము పూజించాలన్నమాట. ఇది విధిపూర్వకముగా పూజించుటే అగును. దీని ఫలము కూడా భగవత్ప్రాప్తియే. ఇక్కడ ఒక స్టోరీ ఇచ్చినారనమాట పుస్తకంలో. ఇదంతా మనకు ఈ శ్లోకం యొక్క మీనింగ్ తెలియడానికి అనమాట. ఇక్కడ వివరం ఇచ్చినారనమాట. శ్లోకం యొక్క మీనింగ్, మనం శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు అంటే, భక్తులు అంటే మనకు అర్థం కాదు కదా, మామూలు అందరం భక్తులమే అనుకుంటాము. సకామ భక్తులు వేరు, అలా ఉంటారు కొందరు. అవన్నీ ఇచ్చారనమాట కొంచెం వివరము. ఇక్కడ రంతి దేవుడు అనేది అతని స్టోరీ ఒకటి ఉంది, అతని స్టోరీ ఇందులో ఉంది, కానీ తర్వాత చెప్తాను. రాజా రంతిదేవుడు అతిథి అభాగ్యుతులను భగవత్ స్వరూపులుగా నుంచి వారిని అన్నదానములతో ఆదరించేవాడు. తాను ఆకలి బాధకు ఓర్చుకొనుచు అతిథి సపర్యలు నడుపుచుండెడివాడు. దానినే భగవత్ సేవగా భావించేవాడు. దాని ఫలస్వరూపముగా అతడు భగవత్ ప్రాప్తి నందెను. అభాగ్యుతులను అతిథి స్వరూపంగా భావించి వచ్చిన వారికి ఆకలి బాధ ఓర్చుకుంటూ తాను ఆకలిగా ఉన్న వచ్చిన వారికి అతిథి సేవలు చేసేవాడు అనమాట ఇతను. ఇదే భగవత్ స్వరూపంగా భావించేవాడు. ఫలస్వరూపంగా అతడు భగవత్ ప్రాప్తి నందెను. ఇది భగవత్ సేవలుగా భావించేవాడు అన్నమాట. తాను ఆకలిగా ఉంటూ కూడా అతిథి సేవలు చేసేవాడు. ఈ విధముగా ఎవరైనాను దేవతలను, గురువులను, బ్రాహ్మణులను, మాతాపితరులను, అతిథులను, అభాగ్యతులను మొదలగు సమస్త ప్రాణులను భగవత్ స్వరూపములుగా భావించి భగవదనుగ్రహము కొరకై అతని ఆజ్ఞానుసారము వారందరికీ సేవాది కార్యక్రమములను వనర్చినచో వారు ఆ సేవ విధిపూర్వకమైన భగవత్ సేవ యగును. దాని ఫలము భగవత్ ప్రాప్తియే యగును. ఈ తత్వము తెలియక సకామ బుద్ధితో శ్రద్ధాదరములు కలిగి అన్య దేవతలను తమ యోగ్యతలను అనుసరించి సేవా పూజాధికములను ఎవ్వరూ నిర్వహించినను ఆ సేవలు భగవంతునికే చెందును. ఏలన భగవంతుడే అన్ని యజ్ఞములకును భోక్త, అందరికీ మహేశ్వరుడు మరియు సర్వస్వరూపుడు అయినను భావములో లోపముండుట వలన అది విధిపూర్వకముగా భగవంతుని సేవించినట్లు కాదు. కనుక దాని ఫలము కూడా భగవత్ ప్రాప్తి, స్వర్గాది ప్రాప్తి యగును. భగవత్ స్వరూప తత్వమును తెలియనందువలన ఫలమునందు కూడా మిక్కిలి తారతమ్యములు కలుగుచూనే ఉండును. భగవత్ స్వరూప తత్వము తెలియనందువలన ఫలమునందు కూడా మిక్కిలి తారతమ్యములు కలుగుచూనే ఉండును. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. దీనికి ఇతర దేవతలను పూజించడం నన్ను పూజించినట్లే అని చెప్పడానికి ఈ కథ అనమాట. తను వచ్చిన వారికి అతిథి సేవలు చేసేవాడు. అది భగవంతుని సేవగా చేసేవాడు అనమాట. అది భగవత్ సేవగా భావించి చేసేవాడు. అంటే మనం ఇతర దేవతలను పూజించినప్పుడు అందులో మనం భగవానుని పూజించుతున్నాము అనే భావాన్ని పెట్టుకోవాలి. ఇక్కడ భావము ముఖ్యము. నెక్స్ట్ 24వ శ్లోకము. 24వ శ్లోకంలో ఏముందన్నది చెప్తున్నాడు.
ఇతర దేవతల కొనర్చు పూజ విద్యుక్తముగా భగవంతుని పూజించుట కాదు అని ఇంతకుముందు పేర్కొనబడెను. ఆ విధముగా పూజించు వారికి భగవత్ప్రాప్తి రూప ఫలము లభింపకుండుటకు కారణమేమి అను విషయమును స్పష్టపరచుతున్నాడు. కింద విధయం చెప్తున్నాడు. 24వ శ్లోకం యొక్క అర్థం ఇప్పుడు. ఏలనన సకల యజ్ఞములకు భోక్తను స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు, కావున పతనమగుదురు అనగా పునర్జన్మను పొందుదురు. ఇక్కడ సకల యజ్ఞములకు భోక్త స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు, కావున పతనమగుదురు అనగా పునర్జన్మను పొందుదురు. భగవంతుని పూజించినా మనకు మరలా పునర్జన్మ అనేది ఎందుకు ఉంటుందంటే ఎక్కువ పూర్తిగా భగవంతుని తత్వాన్ని తెలుసుకొనకుండా పూజించడమే అన్నమాట. ఈ విశ్వమంతయు భగవంతుని విరాట్ రూపం అగుట వలన వేర్వేరు యజ్ఞ పూజాది కర్మలకు భోక్తులుగా భావింపబడు దేవతలందరూ భగవానుని అంగములే. భగవానుడే వారందరికీ ఆత్మ కావున ఆయా దేవతల రూపములలో భగవానుడే సమస్త యజ్ఞాది కర్మలకు భోక్తయగును. భగవానుడే తన యోగశక్తి ద్వారా సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను వనర్చుచు అందరినీ వారి వారి యోగ్యతలను అనుసరించి నియమముల ప్రకారం నడిపించుచుండును. ఇంద్రుడు, వరుణుడు, యముడు, ప్రజాపతి మొదలగు లోకపాలుడు మరియు ఇతర దేవగణములందరికీ అతడే నియంత, కావున అతడందరికీ ప్రభువు అనగా మహేశ్వరుడు. భగవత్తత్వమును ఎరుంగని కారణముననే అజ్ఞానులైన ఈ మనుషులు భగవత్ప్రాప్తి రూపమైన అత్యుత్తమ ఫలమును పొందక స్వర్గప్రాప్తి వంటి అల్ప ఫలములను అనుభవించుచు జనన మరణ చక్రములలో చిక్కుబడుచున్నారు. ఇది అందరికీ అర్థమయ్యే ఉంటారు, వివరించాల్సిన అవసరం లేదు ఎక్కువగా. కోరికల కోసం మనం భగవంతుని ఆ కోరికలు తీరాలి, ఆ పుణ్యఫలం వస్తుంది, సేవ చేస్తే ఆ పుణ్యఫలం వస్తుంది, పుణ్యఫలం వస్తుంది అని చేస్తుంటాం కదా. అట్లా అది పుణ్యఫలం అనేది స్వర్గాన్ని మనకు ఇస్తుంది. కానీ వారు మరలా జనన మరణ చక్రంలో చిక్కుపడుతుంది, మరలా కిందికి వస్తూనే ఉంటారు. ఇంతకుముందు శ్లోకంలో చెప్పాను ఆ విషయం. అందుకే భగవతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకొని భక్తి భావంతో సకామ భావంతో పూజించినప్పుడు మనల్ని భగవంతుడు మరలా పునర్జన్మ లేకుండా చేస్తాడు అని అర్థం. 25వ శ్లోకానికి అర్థం ఇచ్చే ముందు మరి కొంచెం ముందు వేరేది ఇచ్చారనమాట, అది చదువుతున్నా. భగవద్భక్తులకు పునర్జన్మ ప్రాప్తి ఉండదు. అన్య దేవతలను ఉపాసించు వారికి పునర్జన్మ కలుగును. దానికి కారణమేమి అను సందేహమునకు సమాధానముగా ఉపాస్య దేవతా స్వరూపములు, ఉపాసకుల భావములు ఈ రెండింటి యందు భేదములుండుట వలన ఫలముల యందు కూడా భేదములు ఏర్పడుచున్నవని భగవానుడు తెలుపుచున్నారు. ఈ క్రింది శ్లోకంలో ఈ విధమైన అర్థం ఉంటుందన్నమాట. ఇప్పుడు 25వ శ్లోకం యొక్క అర్థము. దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు. పితరులను సేవించువారు పితృలోకమునకు వెళ్ళుదురు. భూత ప్రేతములను అర్చించువారు భూత ప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. ఇది తాత్పర్యంలోనే అంతా బాగా అర్థమై ఉంటుంది. ఎవరిని పూజిస్తే దేవతలను పూజించేవారు దేవలోకము, పితృలను పూజించేవారు పితృలోకము, భూత ప్రేతాలను అర్పించేవారు భూత ప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అంటే నన్ను ఆరాధించే వాళ్ళు అంటే ఇక్కడ మిమ్మల్ని కొంచెం వివరణ ఉంది. భగవంతుని ఆరాధించడం ఎలాగా? భగవంతునకు సగుణ నిరాకార లేక సాకార రూపమున గాని మరి ఏ రూపమున గాని సేవలు, పూజలు, భజన, ధ్యానాదులు చేయువారును, సమస్త కర్మలను ఆయనకే అర్పించువారును, ఆయన నామజపమును చేయువారును, ఆయన గుణాధికములను వినువారును, గానము చేయువారును, ఈ విధముగా భగవద్భక్తి విషయైక వివిధ రీతులను సాధన చేయువారు మధ్యాజన అంటే శ్లోకంలో ఒక పదం ఉందండి, దాని అర్థం చెప్తున్నారు అనబడును.
వారు భగవంతుని దివ్యలోకములకు చేరుట అనగా సమీపమున ఉండుట, ఆయన దివ్య రూపమును పొందుట మరియు ఆయనలో లీనమగుట, ఇవన్నీ భగవత్ప్రాప్తి నొందుట యగును. భగవంతుణ్ణి నిరాకార సాకార రూపమున గాని మరి ఏ రూపమున గాని నిష్కామ భావముతో ఉపాసించు వారికి భగవత్ప్రాప్తి కలుగునన్నట్లు సందేహమునకు తావులేదు. అయినను సకామ భావంతో ఉపాసించు వారికి కూడా భగవత్ప్రాప్తి కలుగును అని తెలుపుటకై ఈ శ్లోకంలో పూర్తి వివరణ ఇచ్చారన్నమాట. నెక్స్ట్ 26వ శ్లోకము. భగవద్భక్తికి భగవత్ప్రాప్తి అనే మహాఫలము లభించును. అయినను దానికి సాధన చేయుట ఏమాత్రము కష్టము కాదు. పైగా సాధన మిక్కిలి సులభము. ఈ శ్లోకమును ఈ విషయమనే భగవానుడు వివరించుచున్నాడు. భగవద్భక్తి ఉన్న వాళ్ళకు భగవత్ప్రాప్తి చాలా సులభమట. అయినను సాధన చేయుట ఏమాత్రము కష్టము కాదు, మహాఫలముగా లభించును. అయినను దానికి సాధన చేయుట ఏమాత్రం కష్టము కాదు. భక్తిగా ఉన్నవాళ్ళు ఈజీగా సాధన చేసుకోగలరు, కానీ దానికి కొంచెం మళ్ళీ ఇచ్చారనమాట. 26వ శ్లోకం యొక్క అర్థం అందరికీ తెలిసే ఉంటుంది. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమస్నామి ప్రయతాత్మనః. ఇది శ్లోకము. దీని అర్థము: నిర్మల బుద్ధితో నిష్కామ భావముతో పరమ భక్తునిచే సమర్పింపబడిన పత్రము గాని పుష్పమును గాని ఫలమును గాని జలమును గాని నేను ప్రత్యక్షముగా ప్రీతితో ఆరగింతును. ఈ శ్లోకానికి మరికొంత వివరణ నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటుంది. ఇది లెంత్ ఎక్కువ అవడం వల్ల నెక్స్ట్ ఎపిసోడ్లో పెడుతున్నాను, గమనించగలరు. తప్పక అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణ పరమాత్మకు జై.